జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ పౌరుషంపై జేసీ సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు పెద్దారెడ్డి. చర్చకు జేసీ ప్రభాకర్ రెడ్డి తేదీ ఖరారు చేయాలని ఛాలెంజ్ చేశారు. మీ కుటుంబం నా కుటుంబం తేల్చుకుందామన్నారు. జేసీ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ పౌరుషంపై జేసీ సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు పెద్దారెడ్డి. చర్చకు జేసీ ప్రభాకర్ రెడ్డి తేదీ ఖరారు చేయాలని ఛాలెంజ్ చేశారు. మీ కుటుంబం నా కుటుంబం తేల్చుకుందామన్నారు. జేసీ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేతిరెడ్డి. రైట్, జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, జేసీ ప్రభాకర్ రెడ్డికి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డికి పెద్దారెడ్డికి గత కొంతకాలం నుంచి కూడా వాదోపవాదాలు తీవ్ర మనస్పర్ధలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పెద్దారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో దాదాపుగా 15th ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి పెద్ద అవినీతి జరిగిందని ఈ అవినీతికి సంబంధించినటువంటి దీనిపైన ఫిర్యాదు చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణలో దాదాపు 20 రోజుల కిందట ఒక కలెక్టర్ కి అయితే ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కూడా స్పందించి విచారణ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ 20 రోజులు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దానిపై సర్వే చేయడం కానీ లేదంటే చర్యలు తీసుకోవడం కానీ చేయలేదని, దీనిపైన ఒక మాజీ ఎమ్మెల్యేగా నేనే ఫిర్యాదు చేసి ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు. కానీ సామాన్య ప్రజలకు ఎలాంటి పరిష్కారం లభిస్తుంది స్పందనలో అనేది ఆయన తీవ్ర విచారం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. స్పందన అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుందని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపైన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే పరిష్కారాలు కూడా సమస్యలపై పరిష్కారాలు ఎలా లభిస్తాయని ఆయన కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. ఏదైతే ఎరువు వంకు పైన దాదాపుగా గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష చేసి తర్వాత దానిపైన చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు కూడా ఈ దానిపైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇల్లు కట్టుకుని ఆక్రమించారని ఆయన ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో పెద్దారెడ్డి కూడా స్పందిస్తూ దానిపైన ఎవరున్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఉన్నా కూడా టీడీపీ పార్టీ వారు ఉన్నా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల డ్రైనేజ్ నీరు మొత్తం కూడా కాలనీలో నిలబడి దానిపైన ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయని ఆయనైతే ప్రశ్నించడం జరిగింది. ఈ పరిస్థితిపై మున్సిపల్ చైర్మన్ కూడా దీనికి శ్రద్ధ పెట్టాలని లేదంటే అధికారులైనట్టు కూడా ఆదేశాలు ఇచ్చి సమస్యను పరిష్కరించే దిశగా అయితే చేయాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే పౌరుషం గురించి మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడుకోకుండా పౌరుషం గురించి మాట్లాడాడని ప్రెస్ మీట్లు పెట్టి ఆ పౌరుషం గురించి మాట్లాడుతున్నాడని వెంకటరామరెడ్డి ఏదైనా తప్పు మాట్లాడితే ప్రభుత్వం నుంచి ఒకరితో తీసుకుని ఖండించాలి తప్ప మా కుటుంబం పైన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం సరికాదని కూడా ఆయన ఇవాళ ఈ ప్రెస్ మీట్ పరంగా హెచ్చరించడం అయితే జరిగింది. ఒకవేళ గొడవలు కావాలంటే టైము డేట్ ఫిక్స్ చేసి నువ్వే చెప్పాలని, ఏ సమయంలో కావాలన్నా నేనైతే రాయలసీమలో ఏ ప్రాంతమైనా ఏ సెంటర్ లో అయినా నేను రావడానికి గొడవ పడడానికి కుటుంబంతో కుటుంబం కొట్టుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నానని, ఈ గొడవల్లో ఎవరి మీద అమాయకులు బలి కాకూడదని, ఎవరి మీద కేసులు కూడా నమోదు కాకూడదని, అయితే ఈ గొడవ జరగడానికంటే ముందు ఎస్పీ గారికి ఒక లేఖ ఇవ్వాలని, ఈ గొడవ ఒక కుటుంబానికి మా ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నామని, ఈ గొడవలో ఎవరి మీద కేసులు నమోదు కాకూడదని ఒక లేఖ ఇచ్చి ఏ సెంటర్ కి రమ్మన్నా కూడా వస్తానని, ఇందులో అంతేగాని అమాయక ప్రజలు ఉసుగొల్పి కుటుంబాల మీద ఉసుగొల్పి వాళ్ళ ప్రాణాలను అయితే బలి తీయొద్దని ప్రభాకర్ రెడ్డికి అయితే ఛాలెంజింగ్ అయితే విసిరారు. అయితే పెద్దారెడ్డి కొడుకు గురించి కూడా ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడని, ఆయన కొడుకు ప్రజల్లో తిరగడానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కాకపోతే తానే ప్రజల సమస్యల పైన పోరాడడానికి ఎప్పుడైనా తాడిపత్రికి వెళ్తే ఆ పోలీసులు అడ్డుకుంటున్నారని, నా కొడుకును పోలీసులు అడ్డుకోకపోతే
గంటల్లో తాడిపత్రిలో తిప్పడానికి నేనైతే రెడీగా ఉన్నానని ఆయన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాడిపత్రిలో పోలీసుల పైన కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మట్కా భారీగా నడుస్తుందని, అయితే మట్కా నిజంగా నడిపిస్తున్న వారిని అరెస్ట్ చేయకుండా ఎవరినో అమాయకులు తీసుకొచ్చి వారిపైన జమీన్ ఇచ్చి వారిని కేసుల మీద కట్టేసి వదిలిపెట్టడం జరిగిందని. అయితే ప్రస్తుతం అయితే క్రైమ్ రేట్ లేకపోయినా కూడా తాడిపత్రిలో అమాయకుల్ని టార్గెట్ చేసి స్టేషన్ కి పిలిపివచ్చి వాళ్ళు ఏదో పోలీసులు ప్రగల్భాలు పలుకుతున్నారని అసలైన వారిని అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళ నిజ స్వరూపాన్ని నిరూపించుకోవాలని పెద్దారెడ్డి అయితే కోరినట్టు తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రెడ్డి ఏదైనా మాట్లాడాలంటే మాత్రము ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధంగా ఉంటే చెప్పాలని బూటకు మాటలు అయితే వదిలిపెట్టేసి అభివృద్ధి పైన దృష్టి సారించాలని అయితే చెప్పడం అయితే జరిగింది. సిరి, థ్యాంక్ యూ జీవన్. ఈ మధ్యకాలంలో నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్కి వచ్చి 2 సార్లు అర్జీ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి ఎర్రవంక పైన విచారణ జరిపించి సర్వే చేయాలని ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చి 15th ఫైనాన్స్లో రూరల్ మండలంలో 1,20,00,000 స్కామ్ జరిగిందంటూ ఇస్తూ దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే ఒక గ్రామంలో లేని వ్యక్తులు ఏరియా గ్రామం వ్యక్తులకు దాంట్లో 15th ఫైనాన్స్లో బిల్లులు చేయడం జరిగిందని కోడ్ని బిల్లు నెంబర్తో దేకెలు అన్నీ కూడా ఆయనకి ఇచ్చి విచారణ జరిపించాలని చెప్పినాం. ఆయన కూడా దానికి అంగీకరించినాడు, తొందరలోనే వేస్తామని. ఇప్పటికీ 20 రోజులైనా కూడా స్పందనలో ఇచ్చిన అర్జీల పైన ఎలాంటి విచారణ కానీ ఎలాంటి సర్వేలు కూడా జరగలే. దీనిపైన మా మున్సిపల్ చైర్మన్ ఎర్రవంక పైన కూడా నానా హంగామా చేసి మా తండ్రి గారి విగ్రహం దగ్గర కూర్చొని కొద్దిసేపు హంగామా చేసి ఎంఆర్ఓని రమ్మని తొందరలో సర్వే చేసి దాని డీటెయిల్ చెప్తామని చెప్పారు. ఆయన ఏమంటాడంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళవి కూడా అక్కడ ఇండ్లు ఉన్నాయి అని. నేను చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నాయా, ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నాయా, ఇంకోటే ఉందా, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంత కొలతలుంటే ఎర్రవంకను అంతవరకు చేసి సర్వే చేసి దాని వంకను ప్రక్షాళన చేయాలి. వర్షం నీళ్లు నిలబడి కాలనీలలో పారుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిపైన నువ్వు చైర్మన్ గారు నువ్వు శ్రద్ధన్న తీసుకో, లేకపోతే అధికారులకు చెప్పనని చెప్పు.